చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయినా కానీ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారండి? నాలుగోసారి సీఎం అయ్యాడంటే మొదటి నుంచి కూడా ఒంటరిగా పోరాటం చేయడం ఆయనకు తెలియలేదు. ఎవరో ఒకరిని తోడు చేసుకొని ఎవరో ఒకరి ద్వారాగా ఒకప్పుడు బీజేపీతో గెలిచాడు, ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో గెలిచాడు, ఒకప్పుడు జనసేనతో గెలిచాడు. ఇప్పుడు మరలా బీజేపీ సిపిఐ సిపిఎంలతో గెలిచాడు కొంతకాలం. ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీలు గెలిచారు. ఇంక దాంట్లో పెద్ద విశేషం ఏముంది? అది ఒంటరిగా పోరాటం చేసి గెలిచింది, అది గొప్పతనం. నువ్వు నలుగురిని నేను గెలవలేను, నేను వాడిని కొట్టలేను, నేను నలుగురిని తీసుకెళ్తాను, అక్కడ రౌడీని చేపిస్తా, అక్కడ ఇది చేపిస్తా, నేను అలా గెలుతాను, అది కాదు కామన్. అది బలం ఉన్న దగ్గర నువ్వు రౌడీని చేస్తావు. నీకు బలం ఉంది కాబట్టి ఇప్పుడు రేపొద్దున నీకు బలం తగ్గిపోతే నువ్వేం చేయలేవు. సూపర్ సిక్స్ మ్యాట్రిక్స్ నేను సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను, 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలు అనుకుంటున్నారు, కానీ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా సీఎం గారు. నువ్వు 40 సంవత్సరాలు నాకు సీనియారిటీ ఉంది, 40 సంవత్సరాలు ప్రజల గురించి నాడి తెలుసు, 40 సంవత్సరాల నుంచి ఇది చేశా అని నువ్వు చెబుతావు. నీకు తెలియదా ముందుగా ఏం జరుగుతుందనేది? నీకు పక్కాగా తెలుసు. నువ్వు ముందు రాష్ట్రంలో బడ్జెట్ లోటు అన్న సంగతి తెలుసు, తర్వాత వచ్చేసి నేను చెయ్యలేను అన్న సంగతి తెలుసు. నీ దగ్గర కొన్ని వందల మంది సలహాదారులు ఉంటారు. ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏది ఎంత రావాలి అనేది అందరికీ తెలుసు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ప్రజల్ని మాయబుచ్చి మసిపూసి మారేడుగాయలాగా చేయటం కోసమే నువ్వు ముందు హామీలు ఇచ్చావు. ఇవాళ గద్దెక్కిన తర్వాత నేను చేయలేను, ఎంతసేపు ఆ జగన్ మోసం చేశాడు, ఎంతసేపు అది చేశారు వీళ్ళు చేశారు అంటున్నావు. అసలు ఏదన్నా సమస్య వచ్చిందంటే ఇప్పుడు బడ్జెట్ గురించి అడిగితే జగన్ లోపాలు చెబుతున్నా కానీ నేను పలానా దానికి పలానా ఇంత కేటాయించాను, బస్సులకి ఎంత కేటాయించాను, గ్యాస్ బండ్లకి ఎంత కేటాయించాను, వృద్ధాప్య పెన్షన్కి ఎంత కేటాయించాను, లేకపోతే చేయూత పథకానికి ఎంత క్యారెట్ ఇచ్చాను అనే మాటే లేదు కదా. ఏముందని నువ్వు చెబుతున్నావు? చేయలేవు, మొదటి నుంచి చేయలేవు. నువ్వు ఏది అమలు చేయలేదు. 4 సార్లు సీఎం అయ్యాను నువ్వు గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ 4 సార్లు సీఎంలో కూడా నువ్వు ప్రజలకు ఏం వరకబెట్టలేవు, ఒక వర్గానికి మాత్రం వరకబెట్టావు. అయితే చూసుకుంటే కనుక ఆయన ఏమంటున్నారంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లోతుగా ఉంది, పరిశీలిస్తూ గుంతలు ఉండిపోయాయి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్య రాష్ట్రాన్ని గాల్లో పెడుతుందని చెప్పి సీఎం గారు. నువ్వు కేంద్రంతో నువ్వు కలవబట్టే నువ్వు ఈరోజు సీఎం అయ్యావు. అసలు నీకు తెలుసు బడ్జెట్ ఎంత ఉందో, లేకపోతే ఏమెంత జరుగుతుందో, ఏమెంత అవుతుందో సమస్తం నీకు తెలుసు. అయినా సరే పదే నేను బడ్జెట్ లేదు, నేను చేయలేమన్న సంగతి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇచ్చావు హామీలు? నీకు తెలియపోతే నేను సూపర్ సిక్స్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, పవన్ కళ్యాణ్ పెట్టుకున్నా, నేను గెలిచేస్తా, నాకేం బాధ లేదు, నేను అన్నీ మీకు అమలు చేస్తానన్నావు. ఏం చేయగలిగావు? ఏం చేయలే. సరే ప్రజలకి నువ్వు ఇవన్నీ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని ఈ మధ్య ఇప్పుడు వరకు నువ్వేమని డెవలప్ చేయగలుగుతున్నావు చెప్పండి? ఏమి చేయలేదు డెవలప్. కాకపోతే ఏంటంటే పేపర్లోను మీడియాల్లోనూ నేను అక్కడ చేసా, ఇక్కడ చేసా, అలా చేసి ఇలా చేసా చెప్పుకోవడం తప్పనిసి పనులు లేవు, మాటలే జరుగుతున్నాయి. సీఎం గారు మొన్న వాళ్ళ కార్యకర్తలతో సమావేశం అయ్యి వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగానే పరోక్షంగానే వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దు, వాళ్ళకి ఎటువంటి మేలు చేయొద్దు అని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రజలు సిపిఐ కానీ సిపిఎం కానీ సరే కమ్యూనిస్టులు కానీ అదే తెలుగుదేశం కానీ వైసీపీ వాళ్ళు కానీ మనకెందుకులే ఏ పార్టీలతో మనకెందుకులే, మనం అందరూ ఒక తెల్లారులేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం, మనకెందుకు అనుకొని వీళ్ళు ఉంటున్నారు. నువ్వు వీళ్ళని రెచ్చగొడుతున్నావు. వైసీపీ వాళ్ళని కొట్టండిరా, లేకపోతే మీరు తెలుగుదేశం వాళ్ళు అందరూ వెళ్ళిపోయి వాళ్ళని ఎరగొట్టండి, వాళ్ళు చెయ్యండి, మీరు తన్నుకోండి, మీరు సావండి, అప్పుడు నేను హాయిగా ఉంటా అనుకుంటున్నావు. అంతకు తప్పనేసి నువ్వు ప్రజల్లోకి నువ్వు వ్యతిరేకం తీసుకొచ్చి ఒకరికొకరు కొట్టుకోండి, ఒకరికొకరు తన్నుకోండి అని చెబుతున్నావు. కానీ ఏది ఎలా జరిగినా మనకెందుకు, మన దావలో మనం నడుద్దాము, వాళ్ళు ఏవో అంటారులే, మనం ఎందుకు అనిపించుకోవటం, మనం ఒకళ్ళు అనుకున్నా కానీ మనం పట్టించుకోకూడదు. అనుకున్నవాడే అసలు న్యాయమైన నాయకుడు, నిజమైన నాయకుడు. నువ్వు అట్లా కాకుండా ప్రజలకే గొడవలు పెట్టి ఈ పక్కన ఉన్నాను, నేను కాంగ్రెస్, నా తమ్ముడు తెలుగుదేశం, మేమిద్దరం కొట్టుకోవాలా? నువ్వు చేసే పని అలాగే ఉంది. ఇవాళ వాళ్ళకి పాలు పోసాను పెంచగా, అసలు నిజంగా నీకు తెలిస్తే పాలు తాగదు. నీకు తెలుసు అసలు పాలు పోసాను అంటున్నావు, పాలు అనేది తాగదు, అది ఇష్టం కక్కుతుంది కానీ పాలు తాగదు.